బహుశా జనసముద్రం అంటే ఇదేనేమో. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి, అలాగే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను అయితే వేసుకున్నాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానయ్యా అంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా రకాలైన విమర్శలు అయితే చేశారు. అలాగే 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా రకాలైన ప్రశంసలు అయితే వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని మించి పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ పొలిటీషియన్ లాగా అయితే ఎదిగారనమాట. నిన్న పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఏకంగా మహారాష్ట్ర వెళ్లి ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో అయితే ఆయన అయితే పాల్గొన్నాడు. ఈ విషయం నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఎన్డీఏ ఆల్రెడీ సెంట్రల్ అయితే పవర్ లో అయితే ఉంది. వాళ్ళకి నార్త్ సైడ్ చాలా గొప్ప గొప్ప మంచి మంచి నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారికి అయితే పెద్దపేట అయితే వేసి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి అయితే పంపించారు. నిజంగా ఇదైతే ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని, అలాగే ప్రతి జనసేన కార్యకర్త అయితే గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఇంకా ఆయన ప్రచారంలో ఏం మాట్లాడాడు అనేది ఇక్కడైతే డిస్కస్ అయితే చేయట్లేదు. ఎందుకయ్యా అంటే ఇది పొలిటికల్ పేజ్ అయితే కాదు, సినిమా పేజ్ కాబట్టి ఇక్కడైతే మనం అయితే అదైతే డిస్కస్ చేయట్లేదు. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటయ్యా అంటే ఆ మహారాష్ట్రలో సోలాపూర్ రోడ్డుల్లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే రోడ్ షో అయితే చేశాడు. జనం ఉన్నారండి, నిజంగా ఇసుకేస్తే రావాలంటారు కదా, ఆ రేంజ్ లో జనం అయితే ఉన్నారు. నిజంగా ఆ జనాన్ని చూసి అయితే ఒక్కొక్కడికి మైండ్ పోతుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియన్ పొలిటికల్ లీడర్ అని కొంతమంది అయితే ఏకంగా ఆయన పైన పొగడ్తల వర్షం అయితే కురిపిస్తున్నారు. అసలు జనం ఏ రేంజ్ లో వచ్చారంటే తండోపతండాలుగా ఇప్పుడు మన ఏపీ తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ రేంజ్ లో జనం వస్తారో సేమ్ అలాగే మన మహారాష్ట్ర రోడ్డుల్లో పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్తా ఉంటే ఆయన చుట్టూరు జనం అయితే అసలు మొత్తం నిండిపోయారు అంతే. నిజంగా ఆ విజువల్స్ చూస్తుంటే నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. మన తెలుగోడు వెళ్ళి అక్కడ మహారాష్ట్రలో అలా నిలబడి అందరి ముందు మాట్లాడుతుంటే ఆయన చుట్టూ అంతమంది జన సముద్రంతో నిండిపోతే నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంక ఇది పక్కన పెడితే నిన్న బాబాయ్ మహారాష్ట్ర వెళ్తే రేపు కడప అయితే మన అబ్బాయి మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే వెళ్ళబోతున్నాడు. మనం ఆల్రెడీ ఆయన ఎందుకు వెళ్తున్నాడు అనేది ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం, అది ఛానల్లో అయితే ఉంటది చూడండి. కడపలోని పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గా దగ్గరికి అయితే మన రామ్ చరణ్ గారు అయితే రేపు అయితే వెళ్తున్నారు. అయితే కడప అంటే సీడెడ్ ఏరియా, రాయలసీమలో రామ్ చరణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా ఉండదు. దానికి తగ్గట్టుగానే రేపు రామ్ చరణ్ గారు వస్తున్నారని తెలిసి అక్కడ ఫ్యాన్స్ అయితే భారీ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ అభిమాన నటుడికి స్వాగతం పలకడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారనే చెప్పాలి. రేపు రామ్ చరణ్ గారు వస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తులో కదిలొస్తారని తెలిసి పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. మరి రేపు రామ్ చరణ్ గారు ఏ టైం కి వెళ్తారన్న విషయం అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. నేనైతే రేపు ఈవినింగ్ వస్తారనుకున్నాను కానీ లేదంట, ఇంకా కొద్దిగా ఎర్లీగానే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఈ లోపు ఆ టైం కనుక తెలిస్తే నేనైతే మీకైతే చెప్తాను. అలాగే కడప రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.